హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దోశల కింద చేస్తున్నాను. ఇది మినపప్పు నానబెట్టేసుకొని మనం మిక్సీ చేసుకొని ఉంచుకుంటాం కదా, నోకు ఆడుకోకుండా ఉంచుకున్న రుబ్బండి. అది ఒక కప్పుతో రుబ్బు ఉంచుకున్నాను. అలాగే ఒక అరచెక్క ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ మిక్సీ చేసుకోవాలండి. మిక్సీలోనే ఈ ముద్ద, మనం రుబ్బిన ముద్ద ఉంటుంది కదండి, అది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బియ్యం పిండి, ఇది నానబెట్టి బియ్యం పిండి నానబెట్టిన బియ్యం పిండి మిక్సీ చేసుకొని మనం ఇలాగ ఎండబెట్టేసుకొని పొడి పిండి ఉంచుకోవచ్చండి. దోశలకు చాలా బాగుంటుంది. ఇలాగ మనం ఈ ముద్ద ఇందులో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. మినపరుబ్బు, టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. ఒక బౌల్లోకి వేసుకోండి ఆ ముద్ద, గ్రైండ్ చేసిన ముద్ద. అందులోనే 1 కప్పు మినపరుబ్బు కాబట్టి 2 కప్పులు బియ్యం పిండి, అదే నానబెట్టిన బియ్యం పిండిదండి ఇది. మనం ఇలాగ ఉంచుకుంటే దోశల్లోకి బాగా పలచగా వస్తాయండి. నానబెట్టుకొని బియ్యం పిండి ఆడేసుకొని అవి ఎండబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి తగ్గ, టేస్ట్కి తగ్గ ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసుకొని కలిపేసుకోండి. దోశలకి దోశ బ్యాటర్ ఎలాగో అలాగ పలచగా కలుపుకోండి. పెనం బాగా కాలేక దోశ కింద, ఇది రుబ్బు మనం ముందు రోజు చేసుకొని మర్నాడు చేసుకొని ఇంకా పలచగా వస్తాయండి, టేస్ట్గా కూడా ఉంటాయి. అప్పటికప్పుడు నేను మామూలుగా చేశాను, మీకు చూపిద్దారని. ఇలా చేసుకుంటే ఉల్లిపాయ వేసాం కాబట్టి మనకి టేస్ట్ కూడా కమ్మగా ఉంటాయండి దోశలు. దీంట్లోకి నేను చట్నీ, ఉల్లిపాయ టమాటా చట్నీ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కింద. చూసారా, ఇలాగా నూనె వేసుకొని, పెనం కాలేక వెంటనే వేసుకొని నూనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి దోశలు. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఉల్లి దోశ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. చూసారా, క్రిస్పీగా వచ్చాయి దోశలు, చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి, ఎంతో కమ్మగా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ ఒకసారి పెడతాను, వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.